Hello students, welcome to TS Academy. Today we will discuss about 22nd July 2023 daily current affairs. These daily current affairs are very useful for any competitive examinations. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి అని అంటే TS Academy యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా TS Academy యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. TS Academy యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు కరెంట్ అఫైర్స్ వీడియో చూసే ముందు ప్రీవియస్ డే కరెంట్ అఫైర్స్ వీడియో కూడా ఒక్కసారి క్విక్ రివిజన్ చేయండి. దీనివల్ల మీకు కరెంట్ అఫైర్స్ ఫ్లో అనేది మిస్ కాకుండా ఉంటుంది. ఇంటర్నేషనల్ న్యూస్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. జపాన్ బికమ్స్ సెకండ్ క్వాడ్ పార్ట్నర్ టు సైన్ సెమీకండక్టర్ ప్యాక్ట్ విత్ ఇండియా. ఓకే, క్వాడ్ డైలాగ్ లో ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా మరియు యుఎస్ దేశాలు మెంబర్స్ గా ఉన్నాయి. అయితే ఇండో పసిఫిక్ రీజియన్ లో సేఫ్టీ, సెక్యూరిటీ మరియు ట్రేడ్ రిలేషన్స్ ని ఇంక్రీజ్ చేయడమే ఈ క్వాడ్ డైలాగ్ యొక్క మెయిన్ ఎయిమ్ గా మనం చెప్పొచ్చు. అయితే ఈ క్వాడ్ కంట్రీస్ లో వన్ ఆఫ్ ద కంట్రీ అయినటువంటి జపాన్ ఇండియాకి సెమీ కండక్టర్స్ డిజైన్ మరియు సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ ని ప్రొవైడ్ చేయాలని ఒక ఎంఓయూని కుదుర్చుకున్నాయి. ఈ ఎంఓయూ అనేది ఐషితోషి నిషిమురా మరియు అశ్విని వైష్ణవ్ గారి మధ్య జరగడం జరిగింది. అంతేకాకుండా ప్రీవియస్ గా యుఎస్ గవర్నమెంట్ కూడా ఇండియాకి సెమీ కండక్టర్ డిజైన్ మరియు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చర్ ని ప్రొవైడ్ చేశాయని మనం చెప్పుకోవచ్చు. అయితే జపాన్ కంట్రీ మొత్తం 100 సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ తో వరల్డ్ లోనే టాప్ 5 సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ ఉన్న కంట్రీగా మనం జపాన్ ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్ చూద్దాం. అయితే ఈ క్వాడ్ డైలాగ్ ని ఫస్ట్ ఫార్మర్ జపాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షింజో అబే గారు ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ క్వాడ్ డైలాగ్ ఫస్ట్ అఫీషియల్ గా 2017లో ఎస్టాబ్లిష్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సిమిలర్ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ మనం రీసెంట్ గా చూసాం. యుఏఈ మరియు ఇండియన్ కంట్రీస్ అనేవి తమ యొక్క క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ ని డొమెస్టిక్ కరెన్సీస్ అయినటువంటి ఇండియన్ రూపీస్ మరియు యుఏఈ దిర్హాంలో కండక్ట్ చేయాలని రీసెంట్ గా ఒక ఎంఓయూని కుదుర్చుకున్నాయని మనం రీసెంట్ గా చూసాం. నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఆర్బీఐ క్యాన్సిల్ లైసెన్స్ టు యునైటెడ్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్. ఓకే, క్యాపిటల్ ని సరిగ్గా మెయింటైన్ చేయనందుకు గాను యునైటెడ్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క లైసెన్స్ ని ఆర్బీఐ క్యాన్సిల్ చేసింది. అయితే క్యాపిటల్ ని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే కస్టమర్స్ లో ఇంట్రెస్ట్ అనేది లోపిస్తూ ఉంటుంది. యునైటెడ్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ అనేది స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ద్వారా ఫామ్ అయింది. అయితే ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ని ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సిమిలర్ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ మనం రీసెంట్ గా చూసాం. సద్భావన ఎన్జిఓ యొక్క ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ సంబంధించిన లైసెన్స్ ని ఆర్బీఐ క్యాన్సిల్ చేసింది. ముఖ్యంగా ట్రస్ట్ ఫెయిల్యూర్ అనేటువంటి రీజన్ తో ఆర్బీఐ సద్భావన ఎన్జిఓ యొక్క ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ ని క్యాన్సిల్ చేసింది. అయితే ఈ ఎఫ్సిఆర్ఏ ద్వారా ఫారెన్ ఫండ్స్ ని పొందాలనుకునే ఎన్జిఓస్ మరియు అసోసియేషన్స్ అనేవి తమ యొక్క బ్యాంక్ ని ఎక్స్క్లూజివ్ గా తమ యొక్క ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే మాత్రమే అకౌంట్ ని పొందాలి. దట్టు ఢిల్లీ బ్రాంచ్ లో మాత్రమే తమ అకౌంట్ ని స్టార్ట్ చేయాలని మనం చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్ చూద్దాం. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ఆర్బీఐ 1 ఏప్రిల్ 1935లో ఎస్టాబ్లిష్ అయింది. ఆర్బీఐ హిల్టన్ యంగ్ కమిషన్ ద్వారా ఫామ్ అయింది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. గగన్యాన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్. గగన్యాన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ ని తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్నటువంటి ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లో ఇస్రో సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసింది. ముఖ్యంగా ఈ మిషన్ లో 3 మెంబర్స్ ని ఎర్త్ కి 400 కిలోమీటర్స్ ఆర్బిట్ లో 3 డేస్ పాటు ఉంచి సేఫ్ గా ఇండియన్ ఓషన్ వాటర్స్ మీదకి సేఫ్ గా ల్యాండ్ చేయడమే ఈ మిషన్ యొక్క మెయిన్ ఎయిమ్ గా మనం చెప్పొచ్చు. ఈ మిషన్ ద్వారా ఇండియా యొక్క హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కేపబిలిటీస్ ని ప్రపంచానికి పరిచయం చేసినట్టు కూడా అవుతుంది. సిమిలర్ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ మనం రీసెంట్ గా చూసాం. చంద్రయాన్ 3 లాంచ్. చంద్రయాన్ 3ని ఇస్రో జూలై 14న ఇస్రో సెంటర్ అయినటువంటి శ్రీహరికోటలో లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ చంద్రయాన్ 3లో ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మరియు రోవర్ అనేటువంటి 3 భాగాలు ఉంటాయి. అందులో ప్రొపల్షన్ మాడ్యూల్ అనేది ల్యాండర్ విక్రమ్ ని జిఎస్ఎల్వి మార్క్ 3 లాంచింగ్ వెహికల్ నుంచి ల్యూనార్ సర్ఫేస్ కి 100 కిలోమీటర్స్ దూరంలో వదిలివేస్తూ ఉంటుంది. అయితే ఈ ల్యాండర్ విక్రమ్ సేఫ్ గా ల్యూనార్ సర్ఫేస్ మీదకి చేరుతుంది. దెన్ ప్రగ్యాన్ రోవర్ అనేది ఈ మూన్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి కెమికల్ అనాలిసిస్ అనేది చేస్తూ ఉంటుంది. అయితే చంద్రయాన్ 2ని జూలై 22, 2019లో ఇస్రో లాంచ్ చేసింది. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్. ఇస్రో 15 ఆగస్టు 1969లో ఎస్టాబ్లిష్ అయింది. ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. రాకేష్ పాల్ అపాయింట్మెంట్. ఇండియన్ కోస్టల్ గార్డ్స్ కి 25th డైరెక్టర్ జనరల్ గా రాకేష్ పాల్ గారు అపాయింట్ కాబడ్డారు. అయితే రాకేష్ పాల్ గారు
1989లోనే ఇండియన్ కోస్టల్ గార్డ్లో జాయిన్ అయ్యారు. అంతేకాకుండా ప్రెసిడెంట్ తత్రక్షక్ అవార్డుని రాకేష్ పాల్ గారు 2018లో అందుకున్నారు. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్ చూద్దాం. ఇండియన్ కోస్టల్ గార్డ్ 1977లో ఎస్టాబ్లిష్ అయింది. ఇండియన్ కోస్టల్ గార్డ్ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. సిమిలర్ టైప్ ఆఫ్ అపాయింట్మెంట్ కరెంట్ అఫైర్స్ ని మనం రీసెంట్ గా చూసాం. అందులో రజయ్ కుమార్ సిన్హా గారు ఎస్బీఐ క్యాప్స్ కి చీఫ్ గా అపాయింట్ కాబడ్డారు. అంతేకాకుండా ప్రమోద్ రావు గారు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీకి బోర్డ్ మెంబర్ గా అపాయింట్ అయ్యారని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. యూకేపీఎంస్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్స్. ఓకే, యూకేపీఎంస్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్ ని ఇండియన్ ఆరిజిన్ అయినటువంటి మోక్ష రాయ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కి చేసినటువంటి అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ గాను ఈ అవార్డు విన్ అవ్వడం జరిగింది. అయితే మోక్ష రాయ్ షీ ఈస్ ద యంగెస్ట్ సస్టైనబిలిటీ అడ్వకేట్ ఇన్ ద వరల్డ్ అని మనం చెప్పొచ్చు. అయితే ఈ అవార్డ్స్ ని ముఖ్యంగా డిఫరెంట్ సెక్టార్స్ లో అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ప్రొవైడ్ చేసినటువంటి వాలంటీర్స్ కి ఈ పిఎం పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ పిఎం పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్స్ ని కేవలం ఓల్డర్ వన్స్ మాత్రమే కాకుండా యంగర్ వన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారని మనం చెప్పొచ్చు. అయితే ఈ ఫస్ట్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్స్ ని ఫార్మర్ యూకే ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి డేవిడ్ కామరన్ 2010లో లాంచ్ చేశారు. అయితే ప్రీవియస్ గా ఈ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్స్ ని ఇండియన్ ఆరిజిన్ అయినటువంటి రాజేంద్ర సింగ్ దత్ గారు కూడా విన్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సూపర్ గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్. ఓకే, సూపర్ గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్ హంగరీలో జరుగుతూ ఉంది. ఇందులో 5 విన్స్ 3 డ్రాస్ మరియు 1 డిఫీట్ తో చెన్నైకి చెందినటువంటి రమేష్ బాబు ప్రజ్ఞానంద ఈ టోర్నమెంట్ ని విన్ అవ్వడం జరిగింది. అయితే రమేష్ బాబు ప్రజ్ఞానంద యంగెస్ట్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ ని తనకి 10 ఇయర్స్ ఏజ్ లో ఉన్నప్పుడే గెలుచుకున్నాడని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రమేష్ బాబు ప్రజ్ఞానంద వరల్డ్ లో చెస్ లో ఫస్ట్ ర్యాంక్ లో కంటిన్యూ అవుతున్నటువంటి మ్యాగ్నస్ కార్ల్సెన్ ని ఓడించినటువంటి థర్డ్ ఇండియన్ గా మనం చెప్పుకోవచ్చు. ప్రీవియస్ గా మ్యాగ్నస్ కార్ల్సెన్ ని విశ్వనాథన్ ఆనంద్ మరియు హరికృష్ణ ఓడించడం జరిగింది. సిమిలర్ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ని మనం రీసెంట్ గా డిస్కస్ చేసుకున్నాం. అందులో ఐఎస్ఎస్ఎఫ్ షూట్ గన్ వరల్డ్ కప్ రీసెంట్ గా ఇటలీలో జరిగింది. అందులో ఇండియాకి చెందినటువంటి పృథ్వీరాజ్ తొండైమాన్ బ్రోంజ్ మెడల్ ని విన్ అయ్యాడని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ దులీప్ ట్రోఫీ. ఓకే, ఈ దులీప్ ట్రోఫీ అనేది క్రికెట్కి సంబంధించినటువంటి ట్రోఫీగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ దులీప్ ట్రోఫీ ఫైనల్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సౌత్ జోన్ మరియు వెస్ట్ జోన్ మధ్య జరిగింది. అయితే ఈ దులీప్ ట్రోఫీ 2023ని సౌత్ జోన్ విన్ అవ్వడం జరిగింది. అయితే ఈ దులీప్ ట్రోఫీకి సంబంధించినటువంటి మ్యాచెస్ని 1961-62 నుంచి కండక్ట్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్లో పై అప్రాక్సిమేషన్ డే. మనం ఎవ్రీ ఇయర్ జూలై 22న పై అప్రాక్సిమేషన్ డేని జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మ్యాథమెటికల్ మరియు ఫిజికల్ ప్రాబ్లమ్స్లో పై యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడం కోసం మనం ఎవ్రీ ఇయర్ జూలై 22న పై అప్రాక్సిమేషన్ డేని జరుపుకుంటాం. ముఖ్యంగా పై అనేది ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎనీ సర్కిల్ టు డయామీటర్ ఆఫ్ దట్ సర్కిల్. అయితే పై వాల్యూ అప్రాక్సిమేట్లీ 3.14. అయితే ఈ పైని యూకేస్ మ్యాథమెటిషియన్ అయినటువంటి విలియం జోన్స్ ఇంట్రడ్యూస్ చేయగా స్విట్జర్లాండ్కి చెందినటువంటి మ్యాథమెటిషియన్ అయినటువంటి లియోనార్డ్ హోలర్ అనే అతను దీన్ని బాగా పాపులరైజ్ చేశాడు. అయితే ఈ పై వాల్యూని ముఖ్యంగా డిఫరెంట్ మ్యాథమెటికల్ మరియు ఫిజికల్ ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జూలై మంత్లో ఇంపార్టెంట్ డేస్ యొక్క లిస్ట్ గురించి చూద్దాం. జూలై 1 నేషనల్ డాక్టర్స్ డే, నేషనల్ పోస్టల్ వర్కర్స్ డే. జూలై 2 వరల్డ్ యుఎఫ్ఓ డే, వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే మరియు ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేషన్. నెక్స్ట్ జూలై 4 అమెరికన్ ఇండిపెండెన్స్ డే. నెక్స్ట్ జూలై 6 వరల్డ్ జువానసిస్ డే. జూలై 7 గ్లోబల్ ఫర్గివ్నెస్ డే. జూలై 11 వరల్డ్ పాపులేషన్ డే. జూలై 12 నేషనల్ సింప్లిసిటీ డే, పేపర్ బ్యాగ్ డే మరియు వరల్డ్ మలాలా డే. నెక్స్ట్ జూలై 17 వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్. జూలై 18 ఇంటర్నేషనల్ నెల్సన్ మండేలా డే. జూలై 22 పై అప్రాక్సిమేషన్ డే. విత్ దిస్ వి కంప్లీటెడ్ 22 జూలై 2023 డైలీ కరెంట్ అఫైర్స్. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి అని అంటే తేజస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తేజస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తేజస్ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. Thank you.